మనం ఈరోజు ఎలర్జిక్ డిసీజెస్లో ఏదైతే ఎలర్జిక్ రైనైటిస్ కానీ సైనస్ కానీ ఎలర్జిక్ ఆస్థమా ఆర్ ఎలర్జిక్ బ్రాంకైటిస్ అని కూడా అంటాం వాడుక భాషలో, ఈ ఎలర్జిక్ డిసీజెస్లో మనం మెడిసిన్స్ రెగ్యులర్గా యూజ్ చేయాలా, కొన్ని రోజులకి ఆపేయాలా అనే దాని గురించి చూద్దాం. సో మనకి మెయిన్ ఉన్న కమ్యూనిటీలో ఉన్న మెయిన్ మూఢనమ్మకం ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం, అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, ఎలర్జీ అవ్వచ్చు, వన్స్ ఆ ప్రాబ్లం తగ్గిపోతే, మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత ఆ ప్రాబ్లం తగ్గిపోతే మనం ఇమీడియట్గా మెడిసిన్ స్టాప్ చేస్తాం అన్నీ. ఇది ఇన్ఫెక్షన్లో కరెక్టే, కానీ ఎలర్జిక్ డిసీజెస్లో మనము ఇమీడియట్గా మెడిసిన్స్ ఆపకూడదు. ఎందుకని అంటే దాని ప్యాథోఫిజియాలజీ, అంటే ఆ ఎలర్జిక్ డిసీజ్ ఎలా వస్తుంది అనేది డిఫరెంట్. ఇన్ఫెక్షన్ వేరే విధంగా వస్తుంది, ఎలర్జీ వేరే విధంగా వస్తుంది. సో ఎలర్జిక్ డిసీజెస్లో అంటే ఎలర్జిక్ రైనైటిస్ కానీ, ఎలర్జిక్ బ్రాంకైటిస్ కానీ, ఎలర్జిక్ ఆస్థమా, వీటిల్లో కొంత డాక్టర్ సలహా మేరకు కొన్ని మంత్స్ పాటు ఆర్ కొన్ని వీక్స్ పాటు రెగ్యులర్గా మెడికేషన్స్ యూజ్ చేయాలి. 2 వీక్స్ అంటే 2 వీక్స్ యూజ్ చేసి ఇమీడియట్గా స్టాప్ చేస్తే మీకు మళ్ళీ అది రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇది ఎందుకు ఇలా స్ట్రాంగ్గా చెప్పాల్సి వస్తుందంటే, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మన దగ్గరకు వచ్చేవాళ్ళు ఈ ఫస్ట్ విజిట్లో మెడిసిన్స్ యూజ్ చేస్తారు, సెకండ్ విజిట్ వచ్చేసరికి ఒక 1 వీక్ 2 వీక్స్ స్టాప్ చేసిన తర్వాతనే వస్తారు, ఈవెన్ దో మనం ఇన్ఫార్మ్ చేసినా కూడా. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇది గుర్తుంచుకోవాలి.